నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రము తండ్రి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లో దేవానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రియుల, లెక్కించలేని స్తోత్రములు జీవగల దేవునికి ప్రియుల అందరూ ప్రతి ఉదయం మనం లెక్కించలేని స్తోత్రములు చెల్లించడానికి దేవుడు ఇంతవరకు దేవుడు మనకందరికీ కృప చూపినట్టు దేవునికి వందనాలు. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుని ఆరాధించుకోవడం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు దేవుని చిత్తం మనందరం యుగ యుగములు జీవగల దేవుని ఆరాధన చేయడానికి కొరకు, స్తుతించుకోవడానికి కొరకు దేవుడు ప్రియులారా మనల్ని అందరిని ఎన్నుకున్నారు. మనల్ని అందరినీ జీవగల దేవుడు పరిశుద్ధుడైన మన తండ్రి ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి దేవుని చేత పిలువబడిన, ఎన్నుకోబడిన వారు గొప్ప ధన్యులు. ప్రకటన గ్రంథము 21 ఆయన దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడచివేయును. హల్లెలూయా. మన జీవంగల దేవుడు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు అంటే పడకుండా అంటే దానికి అర్థం ఏంటంటే జీవగల దేవుడు పిల్లరా దేవుని పిల్లలుగా ఉన్న బిడ్డలుగా ఉన్న మనకు సంతోషం కోరుతున్నాం అనమాట. నువ్వు ఏడ్చుకో అవసరం లేదు. యేసుక్రీస్తు చెప్పామన్నమాట. యోహాను సువార్త 11 పిల్లలు మనం చూడవచ్చు. యేసుక్రీస్తును చాలా ప్రేమించే ఫ్యామిలీ లాజరు తన సహోదరులు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును ప్రేమించాం. యేసుక్రీస్తు కూడా చాలా ప్రేమించాం అన్నమాట. కానీ ఒకరోజు లాజరు దేనం ఇచ్చి మరణకరమైన వ్యాధి వచ్చామన్నమాట. అప్పుడు వెంటనే తెలియపరచు, మరణకరమైన వ్యాధి వచ్చి మరణించి వెంటనే తెలియపరచు, నీవు ప్రేమిస్తున్నా లాజరు మరణకరమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాం, ప్రభువా రెమ్మని చెప్పారు. ప్రభువా రెమ్మని చెప్పారు. కానీ వారు ఇన్విటేషన్ పంపించిందనమాట. ప్రభువా త్వరగా రావాలి అని చెప్పారు. కానీ ప్రభు త్వరగా వెళ్ళలేదు. కానీ 4వ రోజు అయినప్పుడు ప్రభు వెళ్ళామన్నమాట. ఇప్పుడు ప్రభు చెప్పిన ఒక మాట ప్రియులారా, మనం ప్రభు కూడా కన్నీరు విడిచినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ప్రభు కూడా ఏడ్చుకున్నాం అన్నమాట. ప్రభు కూడా ఏడ్చుకున్నాం. కాబట్టి ప్రభు ప్రియులారా మనం చూసినట్లయితే జీవగల దేవుడు వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడచివేయను. ఆమేన్. మరణము ఇంకా ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇంకా ఉండదు. మొదటి సంగతులు గదించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడ విండిని దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనం కన్నెత్తి అనుభవాన్ని చూసే దేవుడు అనమాట. కన్నీరు తప్పకుండా తుడిచే దేవుడు అనమాట. బాష్ప బిందువును తీసి వేసే దేవుడు అనమాట. ఆనందంతో నింపే దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు, మనం టెన్షన్ పడవద్దు. దేవునికి సోదరు దేవుడు మనకు అండగా ఉన్నాం, దేవుడు మనకు తోడుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే జగత్ పునాది వేయబడక మనకు తండ్రితో ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు
తండ్రితో కలిసి ఉన్నాం. తండ్రిన దేవుడు యేసుక్రీస్తును మనకందరి కోసం పంపించాం. మనలందరి కోసం అన్నమాట, ఒకరి కొరకు కాదు. కొన్నిసారి మనకు అనిపిస్తాము నా కోసమని. సత్యమే, మీ కొరకు కూడా సత్యమే, కానీ నా కోసమని, అందరి కోసం అనమాట. మానవులందరి కొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపి. ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు శిష్యులతో కలిసి మృదైనప్పుడు శిష్యులకు చాలా సంతోషం, చాలా ఆనందం అన్నమాట. యేసుక్రీస్తు శిష్యులతో కలిసి మృదైనప్పుడు శిష్యులకు ఏం కుదరలేదన్నమాట. ఆహారం లేనప్పుడు ప్రభు ప్రార్థన చేసి 5 రొట్టె 2 చేపలు కొద్ది అయినప్పుడు కూడా ప్రార్థన చేసి 5,000 కంటే చాలా వేలాది ప్రజలకు సామర్థ్యం కలిగిన ప్రభు అన్నమాట. కాబట్టి శిష్యులు కోరుకున్నారు, నాతో ఉండాలి, మాతో ఉండాలి అని కోరుకున్నారు. మేము పేతురు గాని, యోహాను గాని, శిష్యులు ఫిలిప్పు గాని అందరూ ఆంద్రేయస్ గాని వారందరూ కోరుకున్నారు, ప్రభువా మీరు మాతో ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. ప్రభువు చెప్పా, నేను తండ్రి దగ్గరకు వెళుతున్నామని చెప్పాం. ఈ మాట వినగానే శిష్యులు దుఃఖం వచ్చామన్నమాట. దుఃఖం వచ్చి ఏడ్చి ఉండవచ్చు. దుఃఖం యేసుక్రీస్తు చెప్పాను, నేను తండ్రి దగ్గర వెళుతున్నాను. ఈ మాటలు వినగానే శిష్యులకు బాధ వచ్చాను, దుఃఖం వచ్చాను. కానీ యేసుక్రీస్తు చెప్పారు, నేను మీ కొరకు నేను చేయబోతున్నది మీ మేలు కొరకే, కీడు కొరకు కాదు, మీ మేలు కొరకే అని చెప్పినప్పుడు ఎంత మంది శిష్యులకు అర్థమైందని. కాబట్టి యేసుక్రీస్తును ప్రియులారా మనం తప్పుకోవద్దు. యేసుక్రీస్తు ఏదైనా చేసినప్పుడు ఇది మన మేలు కొరకని స్థితి మనం అర్థం చేస్తాం. కీడు కాదు ప్రియులారా, మన మేలు కొరకే. యేసుక్రీస్తు ఇంకా స్పష్టంగా చెప్పామన్నమాట, నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను నేను పంపిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా ఒక శరీరంలో ఉన్నప్పుడు అందరి దగ్గర సేమ్ టైంలో వెళ్ళలేదన్నమాట. ప్రభువుకు తెలుసు లిమిట్ ఉంది అనమాట. లిమిట్ ఉంది. ఒక శరీరం కలిగిన యేసుక్రీస్తు అందరి దగ్గరే సేమ్ టైంలో ఇలాగే వెళ్ళగలరు ప్రియులారా, వెళ్ళలేము. అందుకొరకు ప్రియులారా యేసుక్రీస్తు పుట్టగా చెప్పే మీకు ప్రయోజనం, నేను తండ్రి దగ్గరే నడుదాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మనకు మేలే చేస్తాడు అని కీడు చేయలేదు. మేలే చేస్తాడు కానీ కీడు చేయలేదు. స్తోత్రం. మనం మేలు కోరుతున్నాం అనమాట, మన క్షేమం కోరుతున్నాం అనమాట. మనం అడుగు వాటన్నిటిగాను ఊహించి వాటన్నిటిగాను గొప్పగా ఇది నా జీవితంలో మీ జీవితంలో చేయాలని జీవగలన దేవుడు కోరుతున్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది ఇది అర్థం చేసుకోవడం లేదు. మనం చాలా విషయాలు మనం అడుగుతున్నారు, అడుగుడు ఇస్తామని ప్రభు చెప్పాం, నిజమే. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో చూడవచ్చు ప్రియులారా, అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను ఇంకా శ్రేష్టమైనది కూడా ఇవ్వడానికి మన జీవగలన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఇది మనం నమ్మాలి, అర్థం చేసుకోవాలి, మనం నమ్మాలి. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నాం, అది మీకు మేలు కొరకే, కీడు కొరకు కాదు. ఎందుకంటే మీరు ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా క్షేమంగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి, ఇంకా సమాధానంగా ఉండాలి, నెమ్మది ఉండాలి అంటే వేరే మార్గం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ఆమేన్ కలువరి శిలువలో నా కోసం మీ కోసం మనందరి కొరకు ప్రాణం పెట్టి తండ్రి చిత్తమైన అంటారు. ఎందుకంటే మనం అందరం ఒక ఫ్యామిలీగా ఉండాలి అంటే సాతానును యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తొలగించారు. అంటే మనం అంటే మానవులు అందరం ఉంటాం, మనుషులందరూ ఒక తండ్రి పిల్లలుగా అందరం ఉండడం దేవుని చిత్తమనమాట. దేవునికి స్తోత్రం. మనుషులందరూ జీవంగల దేవుని పిల్లలుగా అందరూ కలిసి సమాధానంగా, సంతోషంగా, నెమ్మదిగా నిత్య యుగాలు బ్రతకాలని నిత్యరుగా తండ్రి కోరాం. అందుకొరకే యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం, శత్రుత్వం తొలగించేసాం, తీసివేసాం. కలువరి శిలువలో పరిశుద్ధ రక్తం నా కోసం మీ కొరకు కోసం
అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం కార్చామన్నమాట. అది సిలువ ప్రేమ, దేవుని ప్రేమ. కాబట్టి నన్ను ఎవరు ప్రేమించడం లేదని నాకు చెప్పడానికి వీల్లేదు. తండ్రి ప్రేమించడం లేదని, తల్లి ప్రేమించడం లేదని, బ్రదర్ సిస్టర్ నన్ను ప్రేమించడం లేదని నువ్వు కంప్లైంట్ చెప్తున్నారు. కేవలం నువ్వు అలా కంప్లైంట్ చెప్తున్న వ్యక్తి ఉండే నువ్వు సిలువ ప్రేమంగా అర్థం చేసుకోలేదు. కాబట్టి ప్రియులారా, ఈ రోజైనా అర్థం చేసుకోండి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నానని. కాబట్టి జీవగలిగిన దేవుడు క్రీస్తు ద్వారా మనల్ని ప్రేమ. ఆ ప్రేమ చాలు. కాబట్టి ఆ ప్రేమ చాలు. యేసయ్య ప్రేమ, జీవగలిగిన దేవుని ప్రేమ చాలు. కాబట్టి ప్రియులారా, కంప్లైంట్ చెప్పడం, దేవుని ప్రేమ కనుక రీచిన స్థాయిలో ఉంటే కంప్లైంట్ చెప్పడం ఆగిపోతుంది అనమాట. సనగడం, గుడగడం, దూషించడం ఆగిపోతుంది. అది ఆగలేదు అంటే ఇంకా దూషిస్తున్నామండి, నీ బ్రదర్ని ఇంకా నేను దూషిస్తున్నామంటే, నీ సిస్టర్ని ఇంకా దూషిస్తున్నామంటే శిల్వ ప్రేమ ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదు. జీవగల దేవుని ప్రేమ ఇంకా అర్థం చేసుకోలేదు. జీవగల దేవుని ప్రేమ అర్థం చేసుకునే వ్యక్తులు పాట పాడినట్టు సుధిస్తాం కానీ, దేవుని మహిపరుస్తాం కానీ దూషణ మాటలు చెప్పలేవు. అయిపోతాయి అనమాట. సనగడం, గొడగడం, కంప్లైంట్ అన్ని అయిపోతాయి. కాబట్టి జీవగల దేవుని మనం చూసి కృపాదేవుడు అనుగ్రహించినాక, శిలువ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరకు అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకళలు తెరచినాక, ఒకటి ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము. మన నిత్య జీవాన్ని పొందుకోవడానికి కొరకు, రక్షణ పొందుకోవడానికి కొరకు, మన ఆశీర్వాదాలు అనుభవించాలని కొరకు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కార్యం, మరణం అనుభవించామన్నమాట. యేసుక్రీస్తు మరణించామన్నమాట. కాబట్టి ఎవరైతే అది నమ్ముతున్నారో వారు ఆశీర్వాదానికి అర్హులుగా మార్చబడ్డారు. యేసుక్రీస్తు నా కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచామని ఎవరైతే, ఏ మనిషి, ఏ వ్యక్తి అయితే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు, నిరీక్షణ పొందుతారు. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులుగా మార్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం ద్వారా దేవుడు మనను ఆశీర్వాదానికి అర్హులుగా మార్చేస్తారనమాట. ఇప్పుడు క్రిస్తువును నమ్మిన, క్రిస్తువును కలిగిన నీవు ఆశీర్వాదములు ఉన్నాం. ఈ సత్యమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్తువుకు హృదయంలో చోటిచ్చిన తర్వాత కూడా నీవు ఆశీర్వపడలేదు అని ఎవరైనా చెప్తున్నామంటే అది అబద్ధమైనమాట, సత్యం కాదు. సత్యమైనది. క్రిస్తువులు కలిగిన నీవు ఆశీర్వపడి ఉన్నాం, ఆత్మ సంబంధాల ఆశీర్వాదాలు కలిగి ఉన్నాం. ఇదే సత్యం అనమాట. క్రిస్తువును కలిగిన నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తి అనమాట. ఎందుకంటే అన్లిమిటెడ్ ఆశీర్వాదం క్రిస్తులో ఉంది, జీవగల దేవుళ్ళు ఉంది. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా క్రిస్తువును మనలో నాటిన కాబట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, నేను తండ్రి దగ్గర వెళుతున్నాం. ఇది నీ మేలు కొరకే, కీడ కొరకు కాదు. కొందరు చెప్తారు, కొందరు ప్రచారం చేస్తారు, అది కీడ కొరకని కాదు ప్రియులారా. కాబట్టి సాతాను అబద్ధాలు నమ్మి నువ్వు ఏడ్చుకొని ఉండాల్సిన అవసరం లేదు. సత్యం గ్రహించుకొని నువ్వు నవ్వాలి. ఎందుకంటే జీవగల దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఇంకా గొప్ప కార్యం చేయడానికి జీవం కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నామన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే దేవుని సన్నిధిలో మనం శిశువు ఎలా ఉండాలి. మా మనసు శిశువు ఎలాగ దేవుని రాజ్యంలో ఉండే శిశువు ఎలాగ అంటే దానికి అర్థం సత్యం గ్రహించే మనసు ఉండాలన్నమాట. దేవుడు అలాగైనా చేస్తాడని కాదు, దానికంటే మించిన కార్యం జీవగల దేవుడు చేయడానికి దేవునికి సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ఇంకా దేవుని ఆరాధిస్తున్నాడు, ఇప్పుడు నువ్వు దేవుని సుధిస్తున్నావు, మహిపరుస్తున్నావు. ఇప్పుడు దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు చూసి నువ్వు ఇంకా నవ్వాలి, ఇంకా దేవుని ఆరాధించాలి అని దేవుడు కోరుతున్నాం అన్నమాట. కాబట్టి అడుగు వాటి అన్నట్టుగాను, ఊహించు వాటి అన్నట్టుగాను జీవంగా దేవుడు గొప్ప కార్యం దయచేయనాక. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు చేస్తున్న నిర్ణయం మన కీడకోరు కాదు, శిష్యుల కీడకోరు కాదు. కాబట్టి యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూడవచ్చు, యేసుక్రీస్తు పట్టునే చెప్పే మీకు మేలే, కీడు కాదు అది. కానీ కొందరు చెప్తున్నారు కీడని కాదు, మేలు కొరికే ప్రభు మేలే చేస్తాడు గాని కీడు
చేయలేదు. ప్రభు మేలే చేస్తాడు కానీ కీడు చేయలేదు. కానీ కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, కీడని. అది దేశం నమ్మవద్దు ప్రియులారా, నమ్మవద్దు. దేవుని మాటలు నమ్మాలి. సాతాను అబద్ధాలు, దుష్టులు ఆలోచన ప్రకారం నువ్వు నడవద్దు అని కీర్తనలు 1వ అధ్యాయంలోనే రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను వాక్యం నమ్మాలి, జీవగల దేవుని మాటలు నమ్మాలి. అడుగు వాటన్నిటిగాను, ఊహించే వాటన్నిటిగాను శ్రేష్టమైన గొప్ప కార్యం మా బ్రతుకులో జీవం కలిగిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని నమ్మాలి. నమ్మి దేవుని స్తుతించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? సంఘములో మహిమ వస్తాయి. దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నామానికి మన బ్రతుకు ద్వారా మహిమ రావాలి. కాబట్టి ప్రియులార వాక్యం మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తును జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి ప్రేమించాం, తండ్రితో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు సేమ్ అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడవచ్చు. మనలో కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు అని ఎన్నుకున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే అనుకున్నాం. తన సొత్తుగా మార్చేస్తే, తన పిల్లలుగా మార్చేస్తామన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రియులారా కోరుతున్న యేసుక్రీస్తు కొనే కోరికలు 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్యక్తపరిచామన్నమాట. తండ్రితో ప్రార్థన చేశాం, మాట్లాడారు 3 సార్లు, దాదాపు 3 సార్లు ప్రార్థన చేశాం. తండ్రి మనం ఏకమై ఉన్నట్టు నన్ను నమ్మిన శిష్యులు వీరు కూడా ఏకంగా ఉండాలి అని ప్రియులారా ప్రార్థన చేశాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా ప్రియులారా నేర్పిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రియులారా ప్రార్థన చేశాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. దానిలో ఒక మాట ప్రియులారా చదువుదాం. 21వ వచనం. వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించున్నా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుదని. చూడండి, యేసుక్రీస్తు ఏం కోరుతున్నా? మనం అందరం, దేవుని పిల్లలందరం ఐక్యంగా ఉండాలి, ఏకమై ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి అని తండ్రి కోరిగా యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా బయటపడుతున్నాయి అన్నమాట. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్త జన్మించిన మనందరం యుగాలు ఏకంగా ఉండాలని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కోరిక అనమాట. దేవుడు అది ఆ సంకల్పాన్ని జీవగల దేవుడు నెరవేర్చున్నాక. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యం యుగాలు మన ఏకంగా ఉండాలంటే ఈ మట్టి శరీరంలో ఉండే పని జరగలేదు. మట్టి శరీరంలో, ఎందుకంటే ఇది క్షయం జరుగుతుంది ఈ మట్టి శరీరంలో పాపాన్ని బట్టి. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నువ్వు తండ్రి అయిన దేవుడు తిరిగి లేపాం, మహిమ శరీరం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు మహిమ శరీరం, గ్లోరిఫైడ్ బాడీ. కాబట్టి నిత్యం మనం కలిసి ఉండాలంటే మహిమ శరీరం ద్వారానే అది సాధ్యమన్నమాట. మట్టి శరీరం ద్వారా అది సాధ్యం కాదు. ఇప్పుడు మన ఆత్మలో మన ఐక్యత కలిగి ఉన్నాం, కరెక్టే. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 23వ వచనం ప్రియులారా స్పష్టంగా రాయబడింది. నువ్వు బోడి జీవగలిగిన దేవుడు నూతన శరీరం, అంటే నువ్వు బోడి, హెవెన్లీ బాడీ, గ్లోరిఫైడ్ బాడీ, జీవం కలిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది కూడా వాగ్దానం అనమాట. అది వాగ్దానం అనమాట. ఇప్పుడు ఈ మట్టి శరీరంలో మనం ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తాం. కొందరు నొప్పి కావచ్చు, రకరకాల బాధ ఈ మట్టి శరీరంలో మనం అనుభవిస్తాం. పాపాన్ని బట్టి ఆదాం అవ్వ వారు పాపాన్ని బట్టి మనకు కూడా దాని ఎఫెక్ట్ వచ్చామన్నమాట. కాబట్టి మహిమా శరీరం అది దేవుడు అనుగ్రహిస్తాడు. అది ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 2వ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు త్వరగా వస్తామని చెప్పారు 2వ రాకడలో. కాబట్టి ఇప్పుడు మహిమ దేవుడు మనకు అనుగ్రహించాం. మహిమ మనలో ఉంది, మహిమ పురగ్రస్తు మనలో ఉన్నాం. ఇంకా మన మహిమలో అనుదినం ఎదుగుతున్నాం, మహిమలో మన అనుదినం ఎదుగుతున్నాం. మహిమలో అనుదినం ఎదుగుతున్న వారు తప్పకుండా క్షమిస్తారు.
తప్పకుండా క్షమిస్తాం. మహిమలో నువ్వు ఎదుగుతున్నామా, పరిశుద్ధలు ఎదుగుతున్నామా, వాక్యములు ఎదుగుతున్నామా? కాబట్టి ఈ 17 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రాముఖ్యంగా ఇచ్చేది మాటలు అన్నమాట. మాటలు ఇచ్చాం, తండ్రి నోటి పొందుకునే మాటలు వారికి హ్యాండ్ ఓవర్ చేసామన్నమాట, వాగ్దానం చేశామన్నమాట. తండ్రి క్రిస్తువుని మనకు అనుగ్రహించాం. యేసుక్రీస్తు తన రక్తం కూడా మన కొరకు కార్చాం, తన వాక్యం ఇచ్చాం, తన ఆత్మను మనకు ఇచ్చాం. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సంఘానికి 5-fold మినిస్ట్రీ చేసేవారు. మరి అపోస్తలులను ఇచ్చామన్నమాట, ప్రవక్తలను ఇచ్చాం, సువార్తలను, కాపులను, బోధకులను దేవుడు ఇచ్చాం. ఇంకా యేసుక్రీస్తు స్పష్టంగా తన దగ్గర వచ్చిన శిష్యులతో చెప్పారు, మీరందరూ నా దగ్గర రావడానికి కారణం తండ్రి మిమ్మల్ని మాకు ఇచ్చిన కాబట్టి, నాకు ఇచ్చిన కాబట్టి అని చెప్పారు. కాబట్టి ప్రియులారా, తండ్రి చేత మనకు ఇవ్వబడిన వారు మన దగ్గర వస్తారు, తండ్రి చేత మనకు ఇవ్వబడలేని వారు రాదన్నమాట, రాదు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, తండ్రి నాకు ఇచ్చిన వారు నా దగ్గరే వస్తారు. వారిని యేసుక్రీస్తు తిరస్కరించలేదన్నమాట. ప్రభు స్పష్టంగా చెప్పారు, నా దగ్గర ఎవరైతే వస్తున్నారో వారు నేను తిరస్కరించలేదన్నమాట. వారిను మరి వద్దు అని ప్రభు మాత్రం ఎన్నడూ చెప్పలేదన్నమాట. ఎందుకంటే ప్రభువుకు తెలుసు తిరస్కారం, రిజెక్షన్ బాధ ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభు ప్రియులారా మనల్ని తిరస్కరించే దేవుడు కాదు. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టినప్పుడు మన తిరస్కారం మోసుకొని మరణించాం, మనల్ని అంగీకరించాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన నీవు జీవం కలిగిన దేవుని చేత అంగీకరించబడిన వ్యక్తి అనమాట. ఈ సత్యం మన అర్థం చేసుకోవాలి. కాబట్టి కొందరు మనసులు ఒకవేళ నిన్ను తిరస్కరించిన సార్లు ఉండవచ్చు, నీవు బాధపడవద్దు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు నిన్ను ఎన్నుకున్నావు, దానిలో ఓదార్పు పొందుకోవాలన్నమాట. ఇప్పుడు కొందరు వ్యక్తులు నిన్ను తిరస్కరించి ఉండవచ్చు, దానిలో నీవు బాధపడవద్దు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు నిన్ను అక్సెప్ట్ చేసాం, అంగీకరించాం. మీలో చాలా మంది తిరస్కారం అనుభవంలో వెళుతున్నారు. కొందరును తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, లేదంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, లేదంటే బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, లేదంటే సరే ఎవరో ఒకరు కావచ్చు. కాబట్టి తిరస్కరించి ఉండవచ్చు, కానీ నీవు బాధపడవద్దు. ఎందుకంటే తండ్రి చేత నీవు అంగీకరించబడిన వ్యక్తి, జీవం కలిగిన దేవుడు మనల్ని అక్సెప్ట్ చేసి, అందుకొరకే పరిశుద్ధ గ్రంథం ప్రభు సుటంగా చెప్పారు, నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూ ఎడబాను. వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి, వాక్యం మనం ధ్యానించుకోవాలి. అలాగే వాక్యం రిసీవ్ చేసుకోవాలి. వాక్యం ద్వారా ప్రాణగాయాలు, తిరస్కారం ద్వారా వచ్చిన గాయాలు ప్రభు స్వస్థపరిచినాక ప్రభు తన వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు అన్నమాట. ఇప్పుడు మనకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూను ఎడబాను అని చెప్పిన మాటలు ప్రియులారా మనం ధ్యానిస్తాం. ఆ మాటను బట్టి ప్రియులారా దేవుని స్తుతిస్తాం, దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తాం. కాబట్టి ప్రియుల దేవుడు మాత్రం మనను తిరస్కరించలేదు. వ్యర్థం ఇచ్చిపోయిన దేవుడు మనను తిరస్కరించలేదు. నిత్యం దేవుని కుమార్తెగా మనం ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు స్పష్టంగా ప్రార్థన ఇస్తాం, యేసుక్రీస్తు వారికి వాక్యం ఇచ్చామన్నమాట, ప్రార్థన ఇస్తాం, ఏకమై ఉండాలని. తండ్రి మనం ఏకమై ఉన్నట్టు వీరు కూడా ఏకంగా ఉండాలని ప్రార్థన చేశాం. దానికోసం ప్రియులారా మనం చూసినట్లయితే 23వ దినం యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ దినం చివరి భాగం ప్రియులారా చూడండి. జగత్పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించదని, కాబట్టి నీవు నాయందు ఉండిన ప్రేమ వారి అందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామము తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పామన్నమాట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ఎలాగ ప్రేమించామో అలాగ మనం కూడా ఆమె దేవుని ప్రేమ నింపబడి ప్రేమించేవారు ఉండాలి. దేవుని ప్రేమ ప్రియులారా మనం చూసే దానిలో అనేక గొప్ప విషయాలు ఉంది. దానిలో ఒకటి ఏంటిదంటే క్షమిస్తాడు. మిస్టేక్, పొరపాటు తప్పకుండా క్షమిస్తాడు. మన పరిస్థితి ఎలా ఉంది? క్షమించే హృదయం మనకు ఉందా? క్షమిస్తున్నామా? లేదంటే మనం కోపతున్నామా? ఎలా ఉంది మనం నిజంగా మన హృదయం? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు, మనతో కరుణ చూపినట్టు, దయ చూపినట్టు
మస్త్ అనమాట. మన కూడా సత్య సువార్త నమ్మిన, యేసుక్రీస్తుని నమ్మిన, యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధరణ నమ్మిన, యేసుక్రీస్తుని అంగీకరించిన, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న నీవు నేను కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన మస్ట్ తప్పకుండా బ్రదర్తో క్షమించాలి, ఈ సిస్టర్తో క్షమించుకోవాలి. క్షమించామా? స్తోత్రం. క్షమిస్తున్నామా? క్షమించలేదు ఉండే ఏమవుతుంది? ఐక్యత కలిగి ఉండలేదన్నమాట. సాతానుకు తెలుసు. అందువరకు క్షమించలేని మనసు కోపం తీసుకొని రావడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు, అబద్ధాలు చెప్పి, కీడని చెప్పి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు తప్పు మాటలు దయచేసి నమ్మవద్దు. దేవునికి స్తోత్రం. సాతాను అబద్ధాలు నమ్మవద్దు. కాబట్టి యేసే మాటలు రిసీవ్ చేస్తాం, జీవగల దేవుని మాటలు రిసీవ్ చేస్తాం. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు క్షమించే కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక, అలాంటి నా హృదయం మనకు దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు నీవు నేను బ్రదనంతకాలం క్షమించుకోవాలి, బ్రదనంతకాలం క్షమించుకోవాలి. ఈ రోజు క్షమించాం, రేపు కోపంతో బ్రతుకుతామని కాదు, ప్రతిరోజు క్షమించుకోవాలి, ప్రతి నిమిషాలు క్షమించుకోవాలి. అప్పుడేమవుతుంది? నీ హృదయం పరిశుద్ధంగా పరిశుద్ధ వాక్యం ద్వారా కాపాడబడుతుంది. పరిశుద్ధంగా మన హృదయం వాక్యం ద్వారా కాపాడబడుతున్నప్పుడు ఏమవుతుంది? ఊహించలేని సమాధానం, సంతోషం, నెమ్మది, ఓదార్పు, స్వస్థత, బలం నువ్వు అనుభవిస్తున్నమాట. ఇక జీవజల నదులు, పరిశుద్ధ నదులు మీ ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది. మీ ద్వారా మిరకల్ మినిస్ట్రీ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నదులు, జీవజల నదులు, పునరుద్ధాన శక్తి, దేవుని శక్తి ఛానల్ గా మనం బ్రతుకనాక ఇప్పుడు దేవుని సౌర వాసన బ్రతుకుతాయి అనమాట. క్రీస్తు ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుందన్నమాట. క్రీస్తు ప్రేమ. కాబట్టి దేవుడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించే విషయంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక. ఇప్పుడు రక్త మాంసములతో మనుషులతో మనకు పోరాటం లేదు, పోరాటం ఉంది అని సాతాను చెప్తారు, కొందరు మనుషులు కూడా చెప్తారు. కాబట్టి నమ్మవద్దు. రక్త మాంసములతో పోరాటం లేదు. కాబట్టి మీ బ్రదర్తో మీకు పోరాటం లేదు, సిస్టర్తో మీకు పోరాటం లేదు. అసలైన శత్రువు నీ సిస్టర్ అని, అసలైన శత్రువు నీ బ్రదర్ అని కొందరు చెప్తున్నారు. దాను దయసి నమ్మకండి. కానీ అసలైన శత్రువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి బైబిల్ తెరిచి చదవండి, ధ్యానించండి. పరిశుద్ధాత్మ వాళ్ళైన అర్థమాత్మ అనమాట. అసలైన శత్రువు ఎవరని జీవం గల దేవుడు స్పష్టంగా మనతో చెప్పారు. ఇక్కడ దేవుడు అగ్నిచాల కన్నులు కలిగిన మన దేవునికి అన్ని తెలుసు, ఆదిమంతమైన తెలుసు. ఇప్పుడు మన అసలైన శత్రుడు నీ బ్రదర్ కాదు, నీ సిస్టర్ కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాతాను అందరం అనేది బ్రదర్ సిస్టర్ మధ్యలో ప్రేమతో అనురాగంగా ఒకరొకరు గౌరవించుకొని ఓదార్పు చేసుకొని బ్రతికే బ్రదర్ సిస్టర్ మధ్యలో అనేకత తీసుకొని రావడమే సాతాను ఒక కుట్ర, తంత్రమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి మాటలు దేశి నీవు వినోద్దు, వాక్యం వినాలి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. కాబట్టి సాతాను అబద్ధాలను రిజెక్ట్ చేయాలి. లేదు, ఎందుకంటే బ్రదర్స్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ వారు నిత్య జీవాలు సమాధానంగా ఐక్యత కలిగి ఉండాలని దాని కొరకే జీవం కలిగిన దేవుడు పిలిచారు. కాబట్టి ఈ అల్పకాలం ఈ భూమిలో మనం కొద్ది కాలం ఉన్నాం. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నీవు మీ సిస్టర్కు వ్యతిరేకంగా, మీ బ్రదర్కు వ్యతిరేకంగా మాట్లాడవద్దు అనమాట. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు. కాబట్టి నిత్య యుగాలు ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పొగొట్టుకోవద్దు. పరిశుద్ధ జీవగన్న దేవునితో కలిసి బ్రతకడానికి కొరకు దేవుడు పిలిచాడు, మా అనుభవంలో ఉండడానికి కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి ప్రియులుగా చిన్న చిన్న విషయం అని చూసుకొని గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకూడదు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి. నా హృదయంలో మాత్రం కోపానికి, సాతాన్ మాటలకు, పొగకు, చేదుకు, అర్ధ సత్యానికి నేను చోటు ఇవ్వను అని నిర్ణయం ఉండాలి. ఎవరు చెప్పినా ఆమేన్. నాకు దేవుని మాటలు చాలు, జీవగల దేవుని మాటలు చాలు, దేవుని మాటలు చాలు, అంతే. దేవుని మాటకు లోబడి నీవు బ్రతుకుతున్న వ్యక్తిగా ఉండే తప్పకుండా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. తరతరాలు కూడా
దీవించబడతాయి అన్నమాట. అంతే. దేవుని వాక్యానికి అబ్రహాము భయపడాను, అబ్రహాం దేవుని వాక్యానికి లోబడాను. కాబట్టి అబ్రహాం ద్వారా ఈ రోజు కూడా అబ్రహాం దేవునికి లోబడిన కాబట్టి ఈ రోజు కూడా ఆశీర్వాదాలు, అబ్రహామును దేవుడు దీవించిన ఆశీర్వాదాలు క్రీస్తు వారు మనకు కూడా దేవుడు అనుగ్రహించాను. ఆ ఆశీర్వాదాలు ఈ రోజు కూడా పనిచేస్తున్నాయి అనమాట. చూడండి, అబ్రహాం వ్యక్తి పాతదిన కాలంలో ఎన్నో సంవత్సరాల జీవం కలిగిన దేవునికి లోబడాం. కాబట్టి ఆశీర్వాదం ఈ రోజు కూడా ఆ ఆశీర్వాదం మనం అనుభవిస్తున్నాం అనమాట, పనిచేస్తున్నాం అనమాట. స్తోత్రం. కాబట్టి నేను జీవం కలిగిన దేవునికి లోబడి బ్రతుకుతున్నప్పుడు నీవు ఆశీర్వాదం తప్పకుండా అనుభవిస్తుంది. నీ కుమార్తె, నీ కుమారుడు కూడా తప్పకుండా ఆశీర్వాదాలు నీవు అడుగుతున్న దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ జీవం కలిగిన దేవుడు పరలోక తండ్రి, హెవెన్లీ ఫాదర్ ఉన్నామన్నమాట. మనం చాలాసారి అనుకుంటున్నారు, నేనే తండ్రి, నేనే తల్లి, నేనే నా కుమారుని కొరకు, నా కుమార్తె కొరకు నేనే అన్ని చూసేదని మనం అనుకున్నారేమో. ఓకే, అనుకోండి. కానీ దానికన్నా గొప్ప తండ్రి కూడా మనకందరికి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే హెవెన్లీ ఫాదర్, అదే పరిశుద్ధుడైన తండ్రి. అవును, పరిశుద్ధ జీవంగా దేవుడు, సత్యగారి దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నన్ను, నిన్ను, మనల్ని మాత్రం కాదు, మన పిల్లలను కూడా కాచి కాపాడి నిత్యం యేసునామములో దేవుడు దీవించున్నదాకా. ఆమేన్. కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ రోజు నీవు బాధపడుతున్నామంటే, దుఃఖంతో ఉన్నామంటే, జీవగల దేవుని తెలుసుకోవడం లేదు కావచ్చు, లేదంటే దేవుని మాటలు తనగరించుకొని దేవుని అవమానపరిచిన స్థాయిలో ఉన్నారని, ఇంత గొప్ప దేవుడు అని అర్థం చేసుకున్న తర్వాత కూడా నీవు అవిశ్వాసంతో, అనుమానంతో ఉన్నామంటే దేవుని బాధపెట్టినట్టు. కాబట్టి దేశి జీవగల దేవుని బాధపెట్టవద్దు, నమ్మండి. అవిశ్వాసులుగా మనం ఉండవద్దు. అన్నెలు టెన్షన్తో ఉంటే ఓకే, కానీ వాక్యాన్ని గ్రహించిన, జీవగల దేవుని గ్రహించిన నీవే అనుమానంతో ఉండే ఇంత బాధకరమైన విషయం లేదు. కాబట్టి హెవెన్లీ ఫాదర్, జీవగల తండ్రిని నమ్మాలి, జీవగల దేవుని నమ్మాలి. మనుషులు నమ్మకపోవచ్చు, కానీ జీవగల దేవుని నమ్మాలి. ఎందుకంటే ఫెయిత్ఫుల్ అనమాట మన దేవుడు, నమ్మదైన దేవుడు. ఏం తినాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, అంత దేవుడు మనకు అనుగ్రహిస్తాం. ఏదైతే మనకు కావాలో అది దేవుడు ఇస్తాడు. వీళ్ళకి ఇస్తాడు. ఇచ్చే దేవుడు మన దేవుడు. మన పరలోక తండ్రి మనకు ఇచ్చే దేవుడు, ఇవ్వలేని దేవుడు కాదు, ఇచ్చే దేవుడు. అందుకొరకు తన కుమారుని కూడా మనకు ఇచ్చాం. కుమారు ద్వారా ఆత్మసంబంధం ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాం. కాబట్టి ప్రాణం ఇచ్చాం, ఈ బ్రతుకు ఇచ్చాం, దేవుడు ఇచ్చాం. కాబట్టి ఆ దేవుడు ఇంకా నీకు నాకు ఏం కావాలో అది ఇస్తాం. అంతే. అది కూడా దేవుని చిత్తానుసారంగా ఇస్తాడు. ఎందుకంటే చిత్తానుసారంగా ఎందుకు ఇస్తున్నామంటే మన మేలు క్షేమం కోరిక. చిత్తం లేనిది దేవుడు మనకు ఇవ్వలేదు. దానిలో బాధపడవద్దు. ఇక్కడ అది మేలు కొరకు అనమాట, కీడకొరకు కాదు. ఎందుకంటే చిత్తం లేనిది నువ్వు పిలిచి ఉంటే నీవు దీర్ఘాయుస్సు అనుభవించలేదు, సంతోషం అనుభవించలేదు, సమాధానం అనుభవించలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం లేనిది దేవుడు మనకు ఎందుకు ఇవ్వడం లేదంటే, నీవు అగాధ మరణం, దుర్మరణం అనుభవించవద్దు, నువ్వు దీర్ఘాయుస్సు అనుభవించాలి, నువ్వు బలహీనతలుగా ఉండవద్దు, ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు చిత్తమైన రోజు బ్రతకాలంటే దేవుడు చిత్తానుసారంగా ఇచ్చినప్పుడే జరుగుతుంది. అందుకని దేవుడు తన చిత్తానుసారంగా తన చూపులో తెలుసు అనమాట. దేవుని చూపులో తెలుసు. దేవుడు ఆది మందం అన్ని చూస్తాడు. మనమేమో ఈ రోజు చూస్తామంటే రేపు ఇంకా ఒక నిమిషం తర్వాత ఏం జరుగుతుందని మనకు పూర్తిగా తెలియలేని మనుషులమే మనం. అంతే మనం జ్ఞానం అంటే దేవుడు దీర్ఘదృష్టి కలిగిన దేవుడు అనమాట. కాబట్టి దీర్ఘదృష్టి కలిగిన దేవుడు చూస్తున్న దేవుడు, చూసి మనకు తన చిత్తం దానిలో మంచిదే మనకి ఇస్తాడు. అంతే. కాబట్టి మన హృదయం అర్థం చేసుకోవాలి, అంగీకరించుకోవాలి. దేవుని చిత్తం ఏదైతే జరుగుతుందో అది మన హృదయాన్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. మనం హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుని చిత్తం జరిగినా కానీ ప్రార్థన చేసే ధైర్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించినాక, ఇప్పుడు మీ చిత్తం జరిగినా కానీ నేను ప్రార్థన చేయాలి. అంతే. అదే యేసుక్రీస్తు అదే నేర్పించాం. పరలోక తండ్రి చిత్తం చేయాలి. పరలోక తండ్రి చిత్తం అని తిరస్కరించే వారితో ప్రభువుకు సంబంధం లేదు. యోహాను మత్తయి 7వ అధ్యాయంలో చూడవచ్చు, 22-23 వాక్యంలో మనం చూడవచ్చు.
తండ్రి చిత్తం చేయలేని వారిను వెళ్ళిపోమని పరుగు బాధపడవద్దు. కానీ తండ్రి చిత్తం చేసిన వారిను ప్రభు దగ్గరికి తీసుకున్నాం అన్నమాట. అంటే తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు గౌరవించాం. అలాగే జీవం కలిగిన దేవుని ఒక చిత్తాన్ని మనం గౌరవించాలి. కొన్నిసారి మన చిత్తాన్ని మనం ఎక్కువ గౌరవిస్తాం. కాబట్టి అది కాదు, దేవుని చిత్తాన్ని మనం గౌరవిస్తాం. దేవుని చిత్తం జరిగించారు. కాబట్టి దానిలో నంబర్ 1 యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేశాను. అదే ప్రాణం పెట్టాం, కలువరిసెలో ప్రాణం పెట్టాం. అందువరకే మన నిత్య జీవన రక్షణ పొందాం. కాబట్టి తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు తిరస్కరించలేదు. మొదటి ఆదాం అని చూడొచ్చు, తండ్రి చిత్తాన్ని తిరస్కరించాం. తండ్రి చిత్తానికి పూర్తిగా ఇదే చేయలేదు. కానీ యేసుక్రీస్తు కడపటి ఆదాం తండ్రి చిత్తానికి లోబడాం. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముతున్నాం, వాక్యానికి చోటిచ్చిన ప్రార్థన చేశాను. మనం కూడా తండ్రి చిత్తాన్ని అక్సెప్ట్ చేసుకొని, తండ్రి చిత్తం మనకందరికీ మేలన్నమాట. తండ్రి చిత్తం జీవగల దేవుని ఒక చిత్తం ఎవరైతే చేస్తారో దాని ద్వారా అందరికీ క్షేమం, ఆశీర్వాదమని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాక్యం పెట్టిన మనందరూ పరిశుద్ధాత్మ సహాయమైన దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుదాం. యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, ఎవరైతే దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతారో వారి నిత్యం జీవగల దేవునితో బ్రతుకుతారు. చాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నిత్యం బ్రతికించాలి. ఎవరైతే దేవుని చిత్తాన్ని అంగీకరిస్తారో, అక్సెప్ట్ చేస్తారో, చిత్తం చేసుకొని బ్రతుకుతారో వారు నిత్యం జీవగల దేవునితో బ్రతుకుతారు. ఎంత గొప్ప ఆశీర్వాదం జీవగల దేవుడు మనకందరికీ అనుగ్రహించున్నాక. కాబట్టి దేవుని చిత్తాన్ని నేను గౌరవిస్తాను. ఇలా మన ప్రార్థన ఇస్తా, ప్రభువా నా పట్ల, నా కుమారుని పట్ల, నా కుమార్తె పట్ల ప్రభువా మీ చిత్తం నెరవేర్చమని మన ధైర్యంతో ప్రార్థన ఇస్తాం. హల్లెలూయా. నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా పిల్లల పట్ల, నా పట్ల ప్రభువా మీ చిత్తం గొప్ప తండ్రి, ఆకాశము మీ సందర్భం సరిచిన గొప్ప దేవ మీ చిత్తం జరిగించమని ప్రజలారమని అందరూ ప్రార్థన ఇస్తాం. అబ్రహాం అబ్రహాం ప్రియులారమని చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయంలో చూడొచ్చు. తండ్రి చిత్తం తన కుమారుని బలిగా అర్పించాలని పరలోక తండ్రి మాట్లాడు. కాబట్టి అబ్రహాం దేవుని ప్రేమిస్తున్న, దేవునితో భయభక్తి కలిగిన అబ్రహాము వినకుండా లేదన్నమాట. తండ్రి మీ చిత్తం నేను చేస్తామని ముందుకు వచ్చి అలాగే మనం ఉండాలి. కాబట్టి కొడుకు మరణించిన అబ్రహాం చెప్తున్నానమాట, నేను తండ్రి చిత్తం చేస్తాను అంతే. ఇలా దానికి అర్థం ఆ కుమారుడు చనిపోతాని కాదు, తండ్రి మంచి తండ్రి అని అబ్రహాంకు తెలుసు. ఆకాశములో ఉన్న నక్షత్రములే, సముద్ర తీరములో ఉన్న ఇసుక వలె పిల్లలను ఇవ్వడానికి, లేనిపాటు ఉన్నట్టుగా చేయడానికి శక్తి సామర్థ్యం గల సృష్టికర్త అయిన దేవుడు నాతో మాట్లాడుతున్నామని అబ్రహాం తెలుసు. ఒకవేళ కుమారుడు మరణించిన గాని ఇంకా వేలాది లక్షలాది కోట్లాది పిల్లలను నాకు ఇవ్వడానికి నేను ఆరాధిస్తున్నాను, నేను శుద్ధిస్తున్నాను, నన్ను పిలిచిన జీవగల దేవునికి శక్తి ఉంది అని అబ్రహాముకు తెలుసు. అదే ధైర్యం అనమాట, దైవ విశ్వాసం అనమాట. కాబట్టి అబ్రహాము తండ్రి చిత్తం నీకు లోపడే మంత్రం దాని కొరకు దాని క్రియారూపంగా చేస్తామన్నమాట. తర్వాత మనం చూడొచ్చు, ఊహించలేని ఆశీర్వాదం దేవుడు కురిపించామన్నమాట. ఆశీర్వాదం ఈ రోజు కూడా పనిచేస్తున్నాం. క్రిస్తువులో మనం ఈ రోజు ఆశీర్వాదం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం లోబడుతున్నప్పుడు ఊహించలేని ఆశీర్వాదాలు మన ముందు తరబడుతున్నమాట. ఆశీర్వాద మాటలు దేవుడు తన కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తం చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. దేవుని తండ్రి జీవగల దేవుడు ఉన్నాడు, ఆ తండ్రి చిత్తం చేసుకొని మనం ముందుకు వెళదాం. కాబట్టి అది బ్రదర్కు నచ్చలేదేమో, సిస్టర్కు నచ్చలేదేమో, మీ ఫ్రెండ్కు నచ్చలేదేమో, మీ భార్యకు నచ్చలేదేమో, తల్లికు, మీ తండ్రికి, మీ కుమార్తె కుమారునికి నచ్చలేదేమో. డోంట్ జీవగల దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతుకుదాం. యోసేపు అదే చేశారు. పోతిఫర్ నచ్చలేదేమో, పోతిఫర్ భార్యకు నచ్చలేదేమో, డోంట్ వరీ. పరలోక తండ్రికి నచ్చినట్టు ప్రియులారా యోసేపు చేసేసి అంతే. కాబట్టి దేవుని చిత్తం చేసే విషయంలో మనిషి ముఖం చూడవద్దు, మనుషుల ఇష్టం చూడవద్దు అనమాట. దేవుని చిత్తం చేసే విషయంలో దేవుని ముఖమే చూడాలి అంతే. దేవుని చిత్తం దానిలో బ్రదర్ ముఖం చూడడానికి వీల్లేదు, సిస్టర్ ముఖం చూడడానికి వీల్లేదు. జీవగల దేవుని
ముఖం చూడాలి అంతే, లోబడదామంటే. అలాంటి వ్యక్తులను జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. దానిలో అదే చేస్తామన్నమాట. మోసే అదే చేశాం, యెహోషువ అదే చేశాం, దావీదు అలాగే చేశాం, ఏలియా భక్తులు అలాగే చేశాం, పౌలు అలాగే చేశాం. కాబట్టి పౌలు అనేక తనకు స్నేహితులు ఉండవచ్చు, యూదులు ఉండవచ్చు, చాలా మంది పరిస్థితులు ఉండవచ్చు. వారి ఇష్టంగా దేవుని పిలుపు వచ్చినప్పుడు తండ్రి చిత్తం అంతే, దేవుని చిత్తం, సువార్తకు లోబడదు అంతే. మారు మనస్సు పొందే సంఘాన్ని నాశనం చేయడం అంతా ఆపేసే. కొందరికి నచ్చలేదని ముందు అధికారం ఇచ్చిన వారికి సంఘాన్ని నాశనం చేయమని ఓరలు చేసిన వారికి నచ్చలేదని. కానీ ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుని చిత్తం చేయడం చేసేవారు నిత్యం జీవగల దేవునితో ఖచ్చితంగా బ్రతుకుతాయి. హానోకు దేవుని చిత్తం చేశాను, దేవునితో నిత్యం బ్రతుకు అందు. ఇప్పుడు దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వారు తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి నిత్యం బ్రతుకుతాయి. కాబట్టి వారి పరలోకములో వారి వస్తారనమాట. యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని చిత్తం చేసుకొని పాత నిబంధనలో ప్రధాన భక్తులు, నూతన నిబంధనలో ప్రధాన భక్తులు అందరం నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమిలో 1000 ఏళ్ల పరిపాలనలో నూతన ఆకాశం, నూతన భూమిలో వారిని జీవం దేవుడు తప్పకుండా రప్పిస్తాడు. తెలుసున్న నిద్రించగానే దేవుడు రప్పిస్తాడు. సోదరు అని దేవుని చిత్తం చేయలేని వ్యక్తులు వారి కొరికే పాదాల నరకం. ఫస్ట్ మనం చూసిన దేవుడు చిత్తం మనకి వ్యతిరేకంగా ఉన్న సాతాను కొరకు నరకం దేవుడు సిద్ధపరిచే అగ్నిగుండం. కాబట్టి దేవుని చిత్తానికి లోబడదాం. దేవుని చిత్తానికి నువ్వు లోబడి బ్రతున్న వ్యక్తి ఉండే నువ్వు పాదాలములో నరకములో వెళ్ళలేదు. అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న పనులు వేసుకొని బ్రతున్న వ్యక్తి అంటే నీ ఆత్మ పాదాల నరకములో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అన్నమాట. కాబట్టి నిర్ణయం చేసుకోవాలి, దేవుని చిత్తం చేసుకోవాలా, దేవుని చిత్తం చేసుకోవడం మంచిది. ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడడం మంచిది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును సిద్ధపరిచినాక, మన ఆత్మను బలపరిచినాక దేవుని చిత్తాన్ని కొరకు మన హృదయాన్ని, మన తలబను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన కృపాదేవుడు మనకందరికీ అనుగ్రహించుగాక. కాబట్టి దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న నీవు యుగాలు జీవంగా దేవునితో పరిశుద్ధులతో కలిసి తప్పకుండా బ్రతు. గ్యారంటీ అనమాట. అది దేవుని మాటే గ్యారంటీ, దేవుడే గ్యారంటీ ఉంది. వాకిందరు దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవ వందనాలు తండ్రి, ఆరాధన తండ్రి. ప్రభు మీ చిత్తంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినట్టు మేమందరం సుధిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరిని క్రిస్తులో నాటినట్టు వందనాలు తండ్రి. ఏసే మీరు మాలో వచ్చినట్టు వందనాలు ప్రభు. మీలో మేము మమ్మల్ని నాటినట్టు సుధిస్తున్నాం దేవా. మేమందరం బాగా ఫలించాలనే ఉద్దేశంతో తండ్రి, మంచి వ్యవసాయుడైన మా తండ్రి మన ప్రేమ సువార్త ద్వారా పిలిచి మీరు రక్తం ఇచ్చుకొని సొత్తుగా మార్చి, రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి, ప్రియ పిల్లలుగా మార్చి, ఒక ఫ్యామిలీగా దేవ మీ రాజ్యంలో మమ్మల్ని మేము స్థిరపరిచినట్టు సుధిస్తున్నాం తండ్రి. ఒక రాజ్య నివాసులుగా వ్యక్తి మేమందరం ఉండాలని కోరుతున్న ఇతరులు తండ్రి మా దేవా మేమందరం సుధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఓహ్యడాబాన కరెడిన సూడూరుడే తండ్రి కూడి వచ్చిన అందరిని బట్టి ఉందన్న వాళ్ళ ఆత్మ బలపరచు బ్రువ, ప్రాణాన్ని బలపరచు, హృదయంలో తండ్రి ప్రాణగాయలు స్వస్థపరచు, క్షమించే అభిషేకంతో కుమ్మరించు, ప్రేమ అభిషేకంతో కుమ్మరించు, పరిశుద్ధపరచు, హృదయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేయమోతాను. మీ చిత్తానికి లోబడి ముందుకు వెళ్ళే కృప మాకందరికీ అధికంగా దయచేయమోతాను. అది మీ చిత్తమే మా చిత్తంగా ఉండినాక తండ్రి, ఆ కృప అట్టి కృప మాకు అందరికీ తండ్రి కృప తండ్రి దయచేయమోతాను, దయచేయమోతాను, బలపరచండి. ఎవరైతే ప్రభావ మీ చిత్తం చేసుకొని పడుతున్నారు వారి నిత్యం యుగాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో కలిసి బ్రతకబోతున్నట్టు అందరం సుధిసి ప్రభావ మీ చిత్తం చేసుకొని ప్రభావ మీరు అనుగ్రహించినట్టు ఉందన్నాను. దవాసికారాధన ప్రభావ మీ చిత్తానుసరంగా మమ్మల్ని ఇప్పుడు కాపాడినట్టు ఉందన్నాను, మమ్మల్ని ఎన్నుకున్నట్టు వందనాలు. జగత్తున్న పునాది వేయబడకు మునిపై తెలుసునందు మమ్మల్ని ఎన్నుకున్నట్టు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. నేను మాత్రమే విడువని ఎన్నడూ నిర్భావించుకుంది ప్రభావ మీ గొప్ప వాగ్దానాన్ని బట్టి సుధీసాను తండ్రి. పదార్థ అద్భుతంగా పోషించి కాపాడి బలపరి నడిపించినట్టు వందనాలు. ఇంకా కూడా బలపరిచి మీ కృపాలైన మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ప్రార్థన ఇస్తాం. మా రాష్ట్రం, దేశాలందరూ కూడా ప్రభావ మీ ప్రేమ అర్థం చేసుకొని, వాక్య సత్యాలు అర్థం చేసుకొని అందరూ నిత్య రక్షణ పొందని మీ క్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు అందరూ అనుభవించుకొని నిత్య యుగాలు నిత్య ఆరాధించుకొని ఆనందం, సంతోష, సమాధానం అందరూ అనుభవించుకొని ప్రభావ కృప చూపని మేమందరం ప్రార్థనిస్తాం. మీ రక్తంగా దాపిస్తాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.